అధికారులపై మంత్రి అచ్చెన్నాయుడు రెడ్ బుక్ ప్రయోగించారు. అచ్చెన్నాయుడు వేధింపులకు సెలవుపై వెళ్లిపోయారు ఆగ్రోస్ జీఎం. సీఎస్ కు లేఖ రాసి సెలవుపై వెళ్లిపోయారు ఆగ్రోస్ జీఎం రాజమోహన్. అవినీతి వ్యవహారాల కోసమే జీఎంపై అచ్చెన్నాయుడు ఓఎస్టీ ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం చేయాలి అని జీఎంపై అచ్చెన్నాయుడు పేషి ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. చెప్పిన మాట విననందుకు నెల్లూరుకు బదిలీ చేశారు అచ్చెన్నాయుడు. సెలవుపై వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు అని సీఎస్ కు ఆగ్రోస్ జీఎం లేఖ రాశారు. ఆగ్రోస్ జీఎం రాజమోహన్ ను వేధించేందుకే బదిలీ చేశారు అని తెలుస్తోంది. అధికారులపై మంత్రి అచ్చెన్నాయుడు రెడ్ బుక్ ప్రయోగించారు. అచ్చెన్నాయుడు వేధింపులకు సెలవుపై వెళ్లిపోయారు ఆగ్రోస్ జీఎం. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. మహేశ్వరి, మంత్రి అచ్చెన్నాయుడు తన శాఖలో ఉన్నటువంటి అధికారులపైన ఉద్యోగులపైన కూడా రెడ్ బుక్ ప్రయోగిస్తూ ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏ స్థాయిలో అయితే ఐపీఎస్ల దగ్గర నుండి ఐఏఎస్ల వరకు వేధించడం, వాళ్ళ పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళ విఆర్లో పంపించడం, వాళ్ళకి జీతాలు రాకుండా వేధించడం అన్నది పరిపాటిగా మారింది. ఇప్పుడు ఏకంగా విధుల్లో ఉన్నటువంటి ఒక అధికారే ఈ రెడ్ బుక్ ధాటికి మంత్రి అచ్చెన్నాయుడు ఆయన పేసి వేధింపుల ధాటికి లాంగ్ లీవ్లో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్వయంగా ఆ ఏపీ ఆగ్రోస్లో జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి అధికారి రాజమోహన్, ఎంసీ రాజమోహన్ ఈ నెల 8వ తేదీన ఆ లాంగ్ లీవ్లో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆయన వీసీ ఎండీకి అదేవిధంగా చీఫ్ సెక్రటరీ కూడా లేఖలు రాసి ఇందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. నేను మంత్రి అచ్చెన్నాయుడు కార్యాలయంలో ఉన్నటువంటి పేషీలో ఉన్నటువంటి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డి ఎవరైతే ఉన్నారో తను నన్ను పిలిచి ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఏవైతే ఏపీ ఆగ్రోస్లో వ్యవసాయ యంత్ర పరికరాలు సరఫరా చేసేటువంటి తయారీ సంస్థలు ఉంటాయో ఆ తయారీ సంస్థలకి పేషీకి మధ్యవర్తిత్వం వహించమన్నారు. అంటే మంత్రి పేషీ వసూలు చేసేటువంటి వసూళ్ళకి అయిన అధికారులని ఒక లైజనింగ్ కోసం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని తిరస్కరించినటువంటి ఎవరైతే జీఎం ఉన్నారో జీఎంని అక్కడ వేధించడం, తర్వాత అదే జీఎంని బదిలీ కూడా చేశారు. నెల్లూరుకి బదిలీ చేసినటువంటి పరిస్థితి. నెల్లూరుకి బదిలీ చేయడమే కాదు, ఆయన స్థానంలో జీఎంగా జూనియర్ అధికారిని తీసుకొచ్చారు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు పరిపాలనలో ఉద్యోగులు అధికారులను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి, తమ అవినీతి వ్యవహారాల్లో భాగస్వాములు చేయడానికి, తమకు కలెక్షన్ ఏజెంట్లుగా మార్చుకోవడానికి ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకొస్తున్నారో నిరూపించేటువంటి ఉదాహరణ మనం చెప్పొచ్చు. ఇందులో చాలా స్పష్టంగా ఆగ్రోస్ జీఎం ఆ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఒకరోజు సతీష్, మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఇదే అంశం పైన మాట్లాడడానికి మనకు న్యూస్ రూమ్ నుంచి ఇస్మాయిల్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇస్మాయిల్, ఇప్పటి వరకు కూడా కూటమిని ప్రశ్నించిన వారిపైన మాత్రమే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆ శాఖలో ఉన్నటువంటి అధికారులపైన కూడా మంత్రి అచ్చెన్నాయుడు తన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి చూశారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మహేశ్వరి, ఒక తిరుగులేని సాక్ష్యం అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే ఏ విధంగా కూటమి ప్రభుత్వంలో అవినీతి కనిపిస్తుందనేటువంటి దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆగ్రోస్కు సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ ఎవరుతున్నారో ఆయన రాసినటువంటి ఈ లేఖ చాలా స్పష్టంగా ఆయన సిగ్నేచర్ ఇక్కడ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం చీఫ్ సెక్రటరీకి ఆయన ఒక సీసీ పంపించారు. చీఫ్ సెక్రటరీకి ఇక్కడ పేరుంది. సో ఈ పారాగ్రాఫ్ని మనం చూసుకుంటే ఏ విధంగా అవినీతి జరుగుతోంది అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. అందులో ఏం చూసుకుంటే మనం ఈ పారాగ్రాఫ్ చూసుకుంటే అని స్పష్టంగా చెప్తున్నాను. అవినీతి చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని నేను గుర్తించాను, అతన్ని నేను ట్రాన్స్ఫర్ చేశాను. ఆ తర్వాత ఈ మొత్తం వేధింపులు అనేటువంటివి స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత డైరెక్ట్గా నన్ను అగ్రికల్చర్ మంత్రి ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు పేషి నుంచి ఓఎస్డి ఫోన్ చేసి మీరు మధ్యవర్తిత్వం చేయాలి, ఎక్కడ చేయాలి అనేటువంటిది మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. దానికి సంబంధించినటువంటిది చాలా క్లియర్ రాశారు. ఆనరబుల్ మనం చూడొచ్చు, ఓఎస్డి ఆఫ్ ద ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ పేషి అండ్ వాజ్ డైరెక్టెడ్ టు యాక్ట్ యాజ్ ఎన్ ఇంటిమిడేటరీ బిట్వీన్ ద పేషి అండ్ ద సర్టెన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ కనెక్షన్ విత్ సర్టెన్ ఒమిషన్స్ అండ్ కమిషన్స్. మనం చాలా స్పష్టంగా చూడొచ్చు ఏ విధంగా ఈ మొత్తం కమిషన్లు తీసుకురావడానికి మీరు ప్రయత్నించాలి అనేటువంటి మాటను ఇక్కడ చాలా స్పష్టంగా రాసిందనేటువంటి చూడొచ్చు. ఒక విధంగా డైరెక్ట్ అవినీతి చేయాలి. మీరు ఎవరైతే యంత్రాల కొనుగోలుకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర మీరు మాట్లాడి ఈ మొత్తం కమిషన్ అనేటువంటిది మాట్లాడి చేయాలి అనేటువంటిది డైరెక్ట్ అచ్చెన్నాయుడు పేషి నుంచి చెప్తున్నటువంటి అచ్చెన్నాయుడు అనుమతి లేకుండా ఇది జరగదు అనేటువంటిది చాలా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయన దీన్ని రిజెక్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది అనేటువంటిది కూడా చూడాలి. అధికారి ఎవరైతే ఉన్నారో రాజమోహన్ ఆయన
జనరల్ మేనేజరు ఆయన దీన్ని రిజెక్ట్ చేసిన తర్వాత చాలా స్పష్టంగా ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ పారాగ్రాఫ్కి వస్తే చాలా క్లియర్గా ఇక్కడ రాశారు ఫ్రమ్ ద ఓఎస్డీ, చాలా స్పెసిఫిక్గా నా మీద ఏ విధంగా అంటే ఫాలోయింగ్ దిస్ ఐ కేమ్ అండర్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ప్రెషర్ ఫ్రమ్ ద ఓఎస్డీ who sought to have me transferred to Nellore and in my place to post the junior officer of the AP Agros, who was not eligible for the post of the general manager cadre, and he is also facing several పెండింగ్ కేసెస్. అంటే ఎవరైతే అవినీతి చేయలేదో ఆ అధికారిని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఆ అధికారి స్థానంలో ఇంకొక జూనియర్ అధికారిని అర్హత లేని అధికారిని వేశారు. ఆ అధికారి మీద ఇప్పటికే చాలా వరకు పెండింగ్ కేసెస్ ఉన్నాయనేటువంటిది కూడా చాలా క్లియర్ చేస్తున్నారు. ఈ లెటర్ అనేటువంటిది ఒక తిరుగులేని సాక్ష్యము. ఇది డైరెక్ట్గా చీఫ్ సెక్రటరీకి వెళ్ళింది. దీని మీద ఇప్పటి వరకు చర్యలు లేవు. ఆయన ఇక్కడ నుంచి సెలవులో పెట్టేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే అవినీతి చేయాలి అనేటువంటిది చాలా క్లియర్గా మంత్రి పేషి నుంచి వెళ్ళినటువంటి హుకుము. ఆ హుకుం జారీ చేసిన తర్వాత ఎవరైతే మంత్రి పేషి నుంచి ఓఎస్డీ ఉన్నారో ఆయన చెప్పిన తర్వాత చేయని పక్షంలో అతని మీద ఒత్తిడి పెరిగింది, అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్ను అక్కడ ఉన్నటువంటి అగ్రోస్కు సంబంధించిన వీసీ అండ్ ఎండి, ద ప్రజెంట్ వీసీ అండ్ ఎండి రికగ్నైజింగ్ ద అన్ఫేర్నెస్ ఆఫ్ ద ప్రపోజల్ డిడ్ నాట్ అప్రూవ్ మై ట్రాన్స్ఫర్. హౌఎవర్ డిస్పైట్ ద వీసీ అండ్ ఎండీస్ support, I was subjected to repeat indirect pressure which is created and unable to work in the environment. అంటే చాలా స్పష్టంగా అతనికి ఉన్నతాధికారి నుంచి సపోర్ట్ ఉన్నప్పటికీ ఈ ప్రెషర్ ఏదైతే ఉందో అతను పనిచేయాలని స్థితికి వెళ్ళింది. ఆ తర్వాత ఆయన డైరెక్ట్గా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ సెలవు మీద వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక అధికారిని ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఇంటర్మీడియట్ కాదు, పదాన్ని చూస్తుంటే ఒక దళారీగా బ్రోకర్గా పనిచేయాలని, కమిషన్స్ కోసం పనిచేయాలనేటువంటి ఒక ప్రెషరు. ఆ తర్వాత ఆయన పనిచేయని నేపథ్యంలో మంత్రి పేషి నుంచి ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ట్రాన్స్ఫర్ని ఎక్కడ ఉన్నటువంటి వీసీ అండ్ ఎండి అగ్రో ఎవరైతే ఉన్నారో ఆయన అప్రూవ్ చేయకపోయినా పూర్తిగా ఇతని మీద ఒక విపరీతమైనటువంటి ప్రెషర్ తీసుకొస్తారు. ఆయన పనిచేయలేని స్థితిలో అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. సో డైరెక్ట్గా కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఒక అవినీతికి సాక్ష్యాధారం ఈ లెటర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాతో సతీష్ ఉన్నారు. సతీష్, చాలా స్పష్టంగా ఈ లెటర్లో అలిగేషన్స్ ఉన్నాయి, జరుగుతున్నటువంటి ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి, ఏ విధంగా అవినీతి అనేటువంటి జరుగుతుంది. ఈ లేఖ తర్వాతనైనా ఏదైనా ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉందా? ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కావచ్చు, లేకుంటే ఎవరైనా చీఫ్ సెక్రటరీ దీని మీద స్పందించే అవకాశం ఉందా? ఇప్పటికే అధికారి పూర్తి వివరాలు రాసి సెలవు మీద వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సతీష్, ఇస్మాయిల్, ఇప్పటి వరకు అటు ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుండి ఇటు చీఫ్ సెక్రటరీ కార్యాలయం వరకు కూడా ఎవరు దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు, దీనిపైన ఇంకా స్పందించలేదు. కానీ ఇప్పుడు ఈ లేఖ మనం వెలుగులో తీసుకొచ్చినటువంటి లేఖ అన్నది అటు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లోనూ మంత్రులు కూడా తీవ్ర సంచలనంగా మారింది. ఎందుకంటే సాక్షాత్తు మంత్రి అచ్చెన్నాయుడు ఏ విధంగా తన ఓఎస్టీ ద్వారా అధికారులపైన ఒత్తిడి చేస్తూ ఉన్నారు, ఆ ఒత్తిడి దేనికోసం చేస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. అవినీతి చేయమని ఒక జీఎం పైన ఒత్తిడి తీసుకొస్తే దాన్ని ఆయన నిరాకరించినందుకు పనిష్మెంట్గా నెల్లూరు బదిలీ చేయడం, అంతేకాకుండా ఆగ్రోస్ జీఎం పోస్టులో జూనియర్ ఆఫీసరు అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి అధికారి, అర్హత లేనటువంటి అధికారిని కూడా తెచ్చిపెట్టుకున్నారని అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఆ మధ్యవర్తిత్వం చేయడానికి జూనియర్ అధికారి అంగీకరించారు కాబట్టి ఆయన తెచ్చిపెట్టుకున్నటువంటి పరిస్థితి. సో అవినీతిని ఏ విధంగా అధికారులతో కలిసి ఉద్యోగులు ఇన్వాల్వ్ చేసి చేయడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు స్కెచ్లు వేస్తున్నారో ఇదొక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఒక అధికారి జనరల్ మేనేజర్ స్థాయిలో ఆగ్రోస్ లాంటి ఆ సంస్థలో జనరల్ మేనేజర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారి చాలా సంవత్సరాల నుండి ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అధికారి లాంగ్ లీవ్లో వెళ్ళిపోయారంటేనే ఏ స్థాయిలో ఇక్కడ ఒత్తిడి ఉందన్న విషయం అర్థమవుతుంది. అంతేగాక ఇక్కడ చాలా స్పష్టంగా ఈ సబ్జెక్ట్ కూడా చాలా కీలకమైంది ఇస్మాయిల్. ఇందులో యంత్ర పరికరాల కొనుగోలుకు సంబంధించి గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ట్రాక్టర్ల కొనుగోలులో అవినీతి జరిగింది. గతంలో కూడా దానికి సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ అటువంటి స్కామ్లు లేదా అటువంటి అవినీతి వ్యవహారాల కోసమే ఈ స్థాయిలో ఈ డిపార్ట్మెంట్ వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయం అయితే చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. అందుకే ఈ ఎట్టి పరిస్థితుల్లో మధ్యవర్తిత్వం చేసేటువంటి అధికారి ఇంకేం లేదు. వాస్తవానికి యంత్ర పరికరాలు కొనుగోలు చేసేటువంటి యజమానులకి మంత్రి పేషీకి ఎటువంటి సంబంధం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఆదేశించాక అధికారులు ఒకవేళ యంత్ర పరికరాలు కొనుగోలు చేస్తే దానికి సంబంధించిన బిల్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చేసి కేవలం ఆ టెండర్ రావాలన్నా లేదా ఆర్డర్ రావాలన్నా మంత్రికి సంబంధించినటువంటి ప్రసన్నం ఉండాలి.
దానికోసం మనకు ఒక లైజనింగ్ ఆఫీసర్ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో అవినీతిని ఏ స్థాయిలో వేలునొనుకోలేగా చేస్తుందో ఒక మంత్రి పేషీ ఏ విధంగా ఇక్కడే కాదు ప్రతి ఒక్క అంశంలో కూడా చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రుల పేషీలు మంత్రులు ఏ విధంగా అవినీతి వ్యవహారాలు ఇన్వాల్వ్ అవుతున్నారు ఇప్పటికే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎపిసోడ్తో సాక్ష్యాధారాలతో సహా ఇప్పుడు బట్టబయలైంది. దీనిపైన ఇంకా ముఖ్యమంత్రి కార్యాలయం నోరు విప్పలేదు. చీఫ్ సెక్రటరీ ఏం డెసిషన్ తీసుకుంటారనే అంశం కూడా ఇంకా వెల్లడి కానటువంటి పరిస్థితి. మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇంకా దీనిపైన స్పందించలేదు. ఇస్మాయిల్ రైట్ సతీష్, ఇంకొక విషయాన్ని మనం ప్రధానంగా ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఏదైతే ఈ ట్రాన్స్ఫర్ జరిగిందో ఇతనికి సంబంధించి ముఖ్యంగా మధ్యవర్తిత్వం చేయాలి, దళారితనం చేయాలి, కమిషన్ల కోసము ఏవైతే కమిషన్లు తీసుకురావాలి మీరు మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి అనేటువంటి ఒక ప్రెషరు ఏదైతే ఈ జనరల్ మేనేజర్ మీద వచ్చిందో ఈ ప్రెషర్ కావచ్చు, లేకుంటే ఆ పని చేయనందుకు అతన్ని ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, ఇవన్నీ కేవలం ఓఎస్డీ స్థాయిలో జరుగుతాయా? మంత్రి అనుమతి లేనిది, మంత్రి హ్యాండ్ ఇందులో లేనిది, మంత్రి తలుచుకొని ఇవన్నీ జరిగేటువంటి అవకాశం ఉందా? దీని వెనకాల డైరెక్ట్ అచ్చెన్నాయుడు ఉంది అనేటువంటి ఒక మెసేజ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఎట్టి పరిస్థితుల్లో అసంభవం అది. ముఖ్యంగా ప్రస్తుతం మంత్రి అచ్చెన్నాయుడు ఆయన ఓఎస్డీ పోల్ నాయుడు ఇద్దరి మధ్య ఉన్న సంబంధం అయితే ఒక్క శ్రీకాకుళం జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలకు తెలిసినటువంటి సంబంధం అది. ఎందుకంటే మంత్రి అచ్చెన్నాయుడు ఎప్పుడు మంత్రిగా ఉన్నా అదే వ్యక్తి ఓఎస్టీగా ఉంటారు. గతంలో కూడా పోల్ నాయుడు మంత్రి దగ్గర అచ్చెన్నాయుడు దగ్గర ఓఎస్టీగా పనిచేసినటువంటి పరిస్థితి. అప్పటి నుండి కూడా అవినాభావ సంబంధం ఉంది. ప్రతి ఒక్క నిర్ణయం కూడా మంత్రి కనుసన్నల్లోనే ఓఎస్టీ చేస్తారు. మంత్రి అచ్చెన్నాయుడికి తెలియకుండా ఓఎస్టీ చీమ కూడా చిట్టెక్కమనేవారు అన్నటువంటి ఒక నానుడి శ్రీకాకుళం జిల్లా మొత్తం కూడా తెలుసు. శ్రీకాకుళం జిల్లాని మొత్తాన్ని కూడా అధికార యంత్రాంగాన్ని శాసించేది కూడా ఇదే మంత్రి అచ్చెన్నాయుడికి సంబంధించినటువంటి ఓఎస్టీనే. గతంలో డిపార్ట్మెంట్ని శాసించింది కూడా ఇదే మంత్రి అచ్చెన్నాయుడికి సంబంధించిన ఓఎస్టీనే. ఇప్పుడు కూడా ఆయన శాఖల్లో ఉన్నటువంటి మొత్తం అన్ని శాఖలు, ఎందుకంటే అత్యంత వివాదాస్పదంగా ఇటీవల అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బదిలీలు కూడా జరిగాయి. ఈ బదిలీలకు సంబంధించి కూడా సిఫార్సు లేఖలు కానీ సిఫార్సులు కానీ ఆ తర్వాత లావాదేవీల వ్యవహారాలు ప్రతి ఒక్క ఫైల్కి కూడా డబ్బులు లేదే అక్కడ ఫైల్ కదలదన్నటువంటి విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తినటువంటి పరిస్థితి. సో ఇలాంటి తరుణంలో మంత్రికి తెలియకుండా ఓఎస్టీ చేస్తారన్నది అసంభవం. ఇది పూర్తిగా మంత్రి కనుసన్నలోనే జరిగింది. ఓఎస్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మంత్రితో సంప్రదించిన తర్వాతే మంత్రి ఆదేశాల మేరకే తీసుకుంటారు. ఇందులో ఎటువంటి సందేహం కూడా అవసరం లేని పరిస్థితి. ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి కాదు, ఎప్పటి నుండో మంత్రి అచ్చెన్నాయుడుతో సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనే ఓఎస్డీగా ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ ఓఎస్డీకి సంబంధించి ఏ నిర్ణయమైనా మంత్రి చెప్పినటువంటి నిర్ణయమే, మంత్రి మాటే. ఓఎస్డీ ఏ నిర్ణయం కూడా మంత్రికి తెలియకుండా తీసుకోరన్నది మొత్తం సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులకు, అధికారులకు, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ కూడా తెలిసిన విషయం. డెఫినెట్గా మనం చూడొచ్చు, ఒక అధికారి రాసినటువంటి ఒక లేఖ ఇది. ఈ లేఖలో చాలా స్పష్టంగా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు ఆఫీస్ పేషీ ఏదైతే ఉందో అది అవినీతిలో కూరుకుపోయింది అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఏపీ అగ్రోస్కు సంబంధించినటువంటి జనరల్ మేనేజర్కు ఒత్తిడి తీసుకొచ్చారు. ఏవైతే యంత్ర పరికరాలు ముఖ్యంగా రైతుల కోసం కొంటారో, ప్రభుత్వం నుంచి ఇస్తారో అటువంటి యంత్ర పరికరాల కొనుగోలులో కమిషన్ల కోసము మీరు మాట్లాడాలని ఆయన మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆయన మాట వినని సమక్షంలో ఆయనను అక్కడి నుంచి బదిలీ చేశారు. ఆయన కంటే తక్కువ ర్యాంక్ ఉన్నటువంటి ఒక జూనియర్ అధికారిని, అది అతని మీద ఆరోపణలు ఉన్నటువంటి ఒక అధికారిని తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టారు. అక్కడితో ఆగలేదు, ఆయన మీద వేధింపులు కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన తప్పనిసరి విధిలో అక్కడ సెలవు పెట్టి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషను. ఆ అధికారి లేఖలో చివరిగా రాసినటువంటి ఈ ఏరియా మనం చదివితే చాలా స్పష్టంగా, ఐ విష్ టు ప్లేస్ ఆన్ రికార్డ్ దట్ త్రూఅవుట్ మై సర్వీస్ I have remained మనం చూడొచ్చు కమిటెడ్ టు ద upholding the law, maintaining transparency and protecting the interests of the corporation. I have refrained from yielding to any political or extraneous influence that could compromise the integrity of my office. అంటే నేను గతంలో ఎప్పుడూ అవినీతి చేయలేదు. నేను పూర్తిగా అదైతే ఈ ఐపీ అగ్రోస్కు సంబంధించినటువంటి ఒక కంపెనీకి ఏదైతే ఉందో శాఖ దానికి కట్టుబడి ఉన్నాను, ఎక్కడ తప్పు చేయలేదు. ఇప్పుడు కూడా దాన్నే నేను హోల్డ్ చేస్తూ నా దగ్గర విధి లేని పరిస్థితుల్లో ఇక్కడ నుంచి సెలవు మీద వెళ్తున్నాను అనేటువంటిది ఆయన లేఖలో రాశారు. ఒక జనరల్
సీనియర్ స్థాయి అధికారి రాసినటువంటి లేఖ, చీఫ్ సెక్రటరీకి రాసినటువంటి లేఖ, ఆయన సంతకం ఉంది. ఈ లేఖను మనం చూసిన తర్వాత డెఫినెట్గా మనం దాన్ని చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇప్పటికైనా ఏదైతే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉందో, ఏదైతే వ్యవసాయ శాఖ ఉందో, దానిలో జరుగుతున్నటువంటి అవినీతి పైన విచారణ జరుగుతుందా, అచ్చెన్నాయుడు ఈ లేఖకు బదిలిస్తారనేటువంటిది చూడాల్సి ఉంటుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్, థ్యాంక్ యూ సతీష్.